వచ్చే సోమవారం నుండి అన్ని మండలాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండల స్థాయి ప్రజావాణిపై ప్రజలకు తెలియజేయడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో ధరణి భూ సమస్యలు, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహణ తదితర అంశాలపై నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజావాణి జరిగే తీరును ప్రజలకు వివరించాలని, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమం మండలాల్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని, ఎంపీడీఓ అధ్యక్షతన మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, మండల విద్యాధికారి, వ్యవసాయ అధికారి, ఏపీఎంతో పాటు సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులందరూ ప్రజావాణిలో ఉంటారని తెలిపారు. ప్రజలు సమర్పించే ఆర్జీలను నమోదు చేసుకునేందుకు ప్రజావాణి నిర్వహించే హాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, సిబ్బంది, తాగునీరు అందుబాటులో ఉంటాయని, ప్రజలు వేచి ఉండేందుకు వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందని, ప్రతి ఫిర్యాదుకు రసీదివ్వడంతో పాటు ప్రజావాణి ఐడి నెంబర్ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే అక్కడే పూర్తిగా 1-2 సార్లు క్షుణ్ణంగా చదివి వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తామని, ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే ఏ స్థాయిలో పరిష్కారం అవుతుందో ఫిర్యాదుదారుకు సూచిస్తామని చెప్పారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కావడం లేదో కూడా ఫిర్యాదుదారుకు స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేస్తామని చెప్పారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులు అందుకు సంబంధించిన రుజువులు, కాగితాలను తీసుకొని రావాలని, ఉదాహరణకు 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ రాయితీ పొందదలుచుకున్న వారు దానికోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇదివరకు ఉన్న ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ వంటి ఆధారాలతో రావాలని సూచించారు. గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ పొందాలనుకునే వారు గతంలో చెల్లించిన కరెంట్ బిల్, మీటర్ నెంబర్, ఆధార్ కార్డు, ఇతర ఆధారాలతో రావాలని, భూములకు సంబంధించిన సమస్యలకు సంబంధించి అన్ని పత్రాలతో సహా హాజరు కావాలని తెలిపారు. దరఖాస్తులో వారి సమస్యను స్పష్టంగా పేర్కొంటూ అన్ని ఆధారాలతో ప్రజావానికి వచ్చినట్లయితే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని అన్నారు. మండల స్థాయిలో సమర్పించిన ఫిర్యాదుకు 15 రోజులైనా పరిష్కారం లభించినట్లయితే అప్పుడు మాత్రమే జిల్లా స్థాయి ప్రజావానికి రావాలని, జిల్లా స్థాయి ప్రజావాణిలో అత్యవసర సమస్యలు, దివ్యాంగుల సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయిలో సమర్పించిన ఫిర్యాదులు 15 రోజులైనా పరిష్కారం కానివి జిల్లా స్థాయి ప్రజావానికి వస్తే వాటికి 2వ ప్రాధాన్యత ఉంటుందని, అలాగే నేరుగా జిల్లా స్థాయి ప్రజావానికి వచ్చే ఫిర్యాదులకు 2వ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని, ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి మండలాల్లో సంప్రదించడమే సరైన మార్గమని స్పష్టం చేశారు. అనంతరం రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. తహసీల్దార్ లాగిన్లో ఉండే వివిధ రకాల భూ సమస్యలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, మండలాలలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.